హాయ్ అండి. దోసలు చేయడం కోసం ముందుగా బియ్యం తీసుకోవాలి. కొంచెం మినపప్పు, కొన్ని మెంతులు, శనగపప్పు తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నైట్ అంతా వదిలేయాలి. ఇప్పుడు పొద్దుగాల మూత తీసి చూస్తే చూడండి పిండి బాగా పులిసిపోయింది. బ్యాటర్ ఇలా రావాలి. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీ చేయడం కోసం కొత్తిమీర, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. దీని అంతా మిక్సీ పట్టుకొని చట్నీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని చట్నీ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకోవాలి. తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్, షుగర్ వేసుకొని బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు ఆయిల్ పోసుకొని మూత పెడితే దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు దోశలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేనైతే ఎగ్ దోశ కూడా వేసుకున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉండే